ఇక్కడున్న ప్రతి ఒక్కరు దేవునికి చాలా విలువైన, ఇట్స్ వెరీ వాల్యుబుల్. అందుకే దేవుడు నాతో ఏం చెప్పారంటే, ప్రశాంత్ నేను ప్రతి ఒక్కరిని నేను పిలుస్తున్నాను అని చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నారన్నా? పిలుస్తున్నాను. ఆమె చెప్పండి. నేను పిలుస్తున్నారు అని మాట చెప్పగానే కొంతమంది మనసులో అనిపిస్తున్న ఆలోచన ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని పిలుస్తారా? పిలుపు అని మాట అది సేవకులకి మాత్రం కాదా? మాకు లేదు కదా పిలుపు. దేవుడు ఆ సేవకుని పిలిచారు, ఈ సేవకుని పిలిచారు, అపోస్తులని పిలిచారు, సువార్థికుడిని పిలిచారు, బోధకుని పిలిచారు, ప్రవక్తని పిలిచారు అని మనం చెప్తాం. కానీ దేవుడు ఈ రోజు రాత్రి మీతో అందరితో మాట్లాడుతుందంటే, దేవుడు మిమ్మల్ని అందరినీ పిలిచి ఉన్నారంట. ఆమె చెప్పండి. ఎవరు పిలిచారంట? అందరినీ పిలిచారు. అందరినీ పిలిచారంటే, అయ్యో దేవుడు పిలిచినట్లయితే ఖచ్చితంగా పిలిచారా? ఎలా పిలిచారు? ఎందుకు పిలిచారు? ఆమె దేని కొరకు పిలిచారనే విషయాన్ని ఈ రాత్రి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. ఆమె చెప్పండి. కీబోర్డ్ రావట్లేదు, కొంచెం కీబోర్డ్ కావాలి. హల్లెలూయా. ఇది చదివించండి. గాడ్ హస్ కాల్డ్ ఎవ్రీబడి. దేవుడు అందరినీ పిలిచున్నారు. దేవుడు అందరినీ పిలిచున్నారు. అందరి మీద ఒక పిలుపు ఉంది. పక్క వాళ్ళకి చేయి చెప్పండి, దేవుడు మిమ్మల్ని పిలిచిన్నారు. చెయ్యి ఉంది, చెయ్యి పక్క వాళ్ళకి చెప్పండి, దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నారు. దేవుడు అందరినీ పిలిచారు. అందరినీ పిలిచారు. ఇప్పుడు అందరినీ పిలిచారని చెప్పగానే మీ మైండ్ లో వచ్చిన ఆలోచన తెలుసా? దేవుడు నిజంగా పిలిచారా? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2, దేవుడు పిలిచినట్లయితే ఎలా పిలిచారు? ఎలా పిలిచారు? ఎలా పిలవటం మాత్రం కాదు, ఎందుకు పిలిచారు? ఒకటి, పిలిచారా? రెండవది, ఎలా పిలిచారు? మూడవది, ఎందుకు పిలిచారు? 3 ప్రాముఖ్యమైన క్వశ్చన్ మీ ముందు త్వరగా అదొక ఆన్సర్ లాగా చూపించాలని ఆశపడుతున్నాను. ఒకటి, దేవుడు పిలిచారా? రెండవది, ఎలా పిలిచారు? మూడవది, ఎందుకు పిలిచారు? దీని గురించిన మర్మాలు మీ ముందు త్వరగా చూపించాలని ఆశపడుతున్నాను. బైబిల్ అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా ఈ యొక్క 3 క్వశ్చన్ కి ఒకే ఒక వాక్యం ద్వారా జవాబిస్తున్నారు. ఈ 3 ప్రశ్నలకి ఒకే ఒక జవాబు, ఒకే ఒక వాక్యం ద్వారా జవాబిస్తున్నారు. మనం 2 తెస్సలోనియ పత్రిక చదివితే, 2 తెస్సలోనియ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదివితే, అక్కడ ప్రాముఖ్యంగా ఈ యొక్క విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నారు. అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్నారు. నేను ఒక 2-3 సారి చెప్పిన తర్వాత మీరు వాక్యం చదవండి, మైక్లో చదివి హెల్ప్ చేయండి. 2 తెస్సలోనియ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మైక్లో చదివి కొంచెం నాకు హెల్ప్ చేయండి. మరి చదివేవాళ్ళు 2 తెస్సలోనియ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఈ మంచుల వారు, మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచును. ఆమె చదవమని కొంచెం గట్టిగా. సరే అమ్మ, అందరు తలపైకి ఎత్తి కూర్చోండి, నన్ను చూడండి. 2 తెస్సలోనియ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. అమ్మ తలపైకి ఎత్తి కూర్చోండి. 2 తెస్సలోనియ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్తున్నమాట? పౌలు గారు చెప్తున్నారు, మీరు అమ్మ కూర్చోండి, మీరు ఇలాగూ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచును. మీరు ఆమె చెప్పలేదే? మరొకసారి గట్టిగా చెప్పండి ఆమె. మరొకసారి చెప్తానమ్మా. 2 తెస్సలోనియ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఏం చెప్తుందంటే, మీరు ఇలాగూ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచును. మిమ్మను పిలిచును. మిమ్మను పిలిచారా? చెప్పాలి మీరు గట్టిగా. మీకు సంతోషం లేనట్టుంది. పిలిచారా? బైబిల్ చెప్తున్న మాట ప్రూఫ్ తో మాట్లాడుతున్నారు. దేవుడు మిమ్మల్ని పిలిచును. అమ్మ చూడండి, ఎక్కడి నుండి పిలిచారంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు పిలిచి ఉన్నారు. చీకటిలో ఉన్న నన్ను మిమ్మల్ని దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచి ఉన్నారు. కానీ పిలిచారని నాకు మీకు తెలుసు. కానీ ఎలా పిలిచారమ్మా? ఎలా పిలిచారు? ఆ వాక్యం రాయబడిన మాట, మీరు ఇలాగూ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన, ఏంటమ్మా? సువార్త వలన. మరొకసారి, సువార్త వలన మిమ్మను పిలిచును. అప్పుడు ఎలా పిలిచారంట? సువార్త వలన. ఎలా పిలిచారంట? సువార్త. సో దేవుడు పిలిచారా? చెప్పాలి గట్టిగా. పిలిచారా? పిలిచారు. ఎలా పిలిచారు? సువార్త. అమ్మ ఈ రాత్రి
సువార్త అంటే ఏంటి? సువార్త కూడికలు, సువార్త సభలు పెడుతున్నారు కదా. వాట్ యు రియలీ మీన్ బై గాస్పెల్? సువార్త అంటే సింబల్ వేరే కాదు. సువార్త అంటే దేవుని పిలిపే. చీకటిలో మీరు ఈ ఆశ్చర్యకరమైన వెలుగులకి రావాలని దేవుడు మిమ్మల్ని పిలుస్తున్న పిలిపే సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను మిమ్మల్ని పిలిచారు. ఎలా పిలిచారంట? సువార్త వలన. ఎలా పిలిచారు? సువార్త వలన. గాడ్ హస్ కాల్డ్ us through the gospel. సువార్త అంటే ఏంటమ్మా? సువార్త అంటే దేవుని పిలిపే సువార్త. ఎక్కడి నుండి పిలుస్తున్నారంట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి. ఈ రాత్రి ఆశ్చర్యకరమైన వెలుగులో దేవుని ఆరాధించే కుటుంబమును బట్టి ప్రభుకి నేను స్తోత్రం చెప్తున్నాను. అలాంటి వారి మాత్రం గట్టిగా చెప్పండి. ఈ రాత్రి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు నన్ను నడిపించావు. దేవుడు నన్ను పిలిచినందుకు దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి దేవుడు పిలిచారా? గట్టిగా చెప్తున్నారు. పిలిచారా? ఎలా పిలిచారు? సువార్త వలన. ఎక్కడి నుండి పిలిచారు? చిన్నప్పటి నుండి. మొదటి పేరు పత్రికలో మనం చదవక్కర్లేదు. కూర్చోండి. మొదటి పేరు పత్రికలు బాగా తెలుసు. అక్కడ రాయబడిన మాట, దేవుడు మిమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచి ఆయన గుణాభిషేకములను ప్రచారం చేయ నిమిత్తం మిమ్మల్ని రాజులైన యాజక సమూహముగా మార్చేశారు. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు నన్ను మిమ్మల్ని పిలిచి ఉన్నారు. ఎలా పిలిచారంట? సువార్త వలన. ఇప్పుడు 2 పాయింట్ అర్థమైందా? 2 పాయింట్. దేవుడు పిలిచారా? ఎలా పిలిచారు? సరే, సువార్త వలన పిలిచారని తెలిసిపోయింది కదా. కానీ ఎందుకు పిలిచారంట? మహిమను పొందవలనని. మరొకసారి గట్టి చెప్పండి. మహిమను పొందవలనని. ఏ మహిమ అంటామా? ఏ మార్చండి. మీరు ఇలాగ రక్షించబడి 2 తెస్సలోనిక 2వ అధ్యాయం. అమ్మా మీరు తలకాయ ఎత్తించండి. ఈ వాక్యం మీ మైండ్ వెళ్ళిపోతుంది. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుంది? మీరు వచ్చేసింది మీ మైండ్ కి. మీరు ఇలా రక్షించబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. ఎవరు మహిమ పొందాలంట? ఎవరు మహిమ పొందాలంట? ఈ రాత్రి దేవుడు నన్ను మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎక్కడి నుండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి. ఎందుకు పిలుస్తున్నారంట? మహిమను పొందుకోవాలని, మహిమ ఇవ్వాలని పిలుస్తున్నారు. అది ఏ మహిమమ్మ? ఆ మహిమ యేసు క్రీస్తు యొక్క మహిమ. నమ్మిన మాత్రం. యేసులో ఉన్న యేసులున్న 50% మహిమ కాదు. యేసులున్న 20% మహిమ కాదు. యేసులున్న అదే మహిమ నాకు మీకు దేవుడు ఇవ్వబోతున్నారు. దీని గురించి నేను చాలా మందికి అర్థం అవ్వలేదు కాబట్టి అంత ఎక్సైట్మెంట్ మీలో కనబడట్లేదు. మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను. శ్రద్ధ వినండి. నాకు తెలిసి ఇది అర్థమైన తర్వాత మీ లెవెల్ ఇలా ఉండదు. దేవుడు మిమ్మల్ని పిలిచాడా? ఎలా పిలిచాడంట? ఎందుకు పిలిచారు? యేసు క్రీస్తు యొక్క దేవుడు మమ్మల్ని అందరినీ పిలిచిన ప్రాముఖ్యమైన పిలుపు ఎందుకు తెలుసా? యేసు క్రీస్తు యొక్క మహిమను పొందాలి. ఇప్పుడు చదివించండి. యేసు క్రీస్తు యొక్క మహిమ అంటే హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొంతు నాకు ఇబ్బంది కాబట్టి కూర్చోవాలి కావాల్సిన పరిస్థితి. గట్టిగా చెప్పే వాళ్ళు మాత్రమే దేవుడు అంటే చెప్పేస్తాను. మీరు ఇలాగూ రక్షించబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందగలరు. ఎవరు మహిమ పొందాలంట? రాత్రి మనం ఒక మహిమను పొందుకోబోతున్నాం. ఈ యేసు క్రీస్తు యొక్క మహిమను పొందుకోబోతున్నామని చెప్తున్నప్పుడు చూడండి, యేసు క్రీస్తు యొక్క మహిమను పొందుకోబోతున్నామని మనం చెప్తున్నప్పుడు ఇది ఒక లైట్ గా మనం తీసుకుంటాం. కానీ నిజంగా ఆ మహిమ అంటే ఏంటి అని గ్రహిస్తే ఈ లెవెల్ వేరేగా ఉండదు. ఎందుకంటే నేను దీని గురించి ధ్యానం చేసినప్పుడు నాకు అర్థమైన విషయం, ఓ మై గాడ్, దిస్ గ్లోరీ ఇస్ నాట్ వాట్ వి థింక్. మనం అనుకుంటున్న మహిమ కాదు ఇది. ఈ మహిమ మనం ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే అత్యధికమైన ఒక మహిమ ఇది. ఆ మహిమతో దేవుడు మిమ్మల్ని మహిమపరచబోతున్నాడు. అది లోకమిచ్చే మహిమ కాదు, లోకమిచ్చే ఘనత కాదు. దేవుడు
మహిమ. అది ఎవరు మహిమ అంటే యేసులో ఏ మహిమ కనబడుతుందో అదే డిక్టోటిక్ మహిమ దేవుడు మీ మీద దేవుడు రిలీజ్ చేయబోతున్నారు. యేసులో అదే మహిమ. మహిమ అంటే ఏంటమ్మా? ఇక్కడ చూడండి, మహిమ అంటే ఏంటి? మహిమ చాలా మందికి ఈ మహిమ 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 అని మనం చెప్తాం, పాటలు పడతాం, కానీ యాక్చువల్లీ మహిమ అంటే ఏంటో అని క్లియర్ గా చాలా మందికి తెలియట్లేదు. అందుకే కొంచెం తెలుస్తున్న రీతిలో మీతో చెప్పాలని ప్రభులు ఆశపడుతున్నాం. శ్రద్ధగా చూడండి. ఈ మహిమ అని మాట తెలుగులో మహిమని యూజ్ చేస్తాం. మహిమ కాకుండా తేజస్ అని కూడా వాడుకుంటారు. అవునంటారా? మహిమ, తేజో మహిమ విన్నారు ఎప్పుడైనా? తేజో మహిమ. మహిమ అంటే ఏంటమ్మా? తేజస్. తేజస్ అంటే ఏంటమ్మా? మహిమ. అమ్మ ఇక్కడ చూడండి, మలయాళీ అయిన నేను ఆంధ్ర వచ్చి తెలుగు నేర్చుకుని తెలుగులో వాక్యం మాట్లాడుతున్నాను. అవునా? బాగుందా? బాగుందా? అది నాకు ఒక ఆశ, మీరందరూ మలయాళం మాట్లాడాలని. మాట్లాడతారా? ఒక్క మాట. సరే, మహిమ అని మాటని తెలుగులో మహిమ కదా, మలయాళంలో మీరు నేర్చుకోబోతున్నాం. మలయాళంలో చెప్పండి, మహత్వం. వర్షం వస్తుంది. మహత్వం. మరొకసారి, మహత్వం. ఒకటి నేర్చుకున్నారు మలయాళం. మహత్వం. మహత్వం అంటే ఏంటి? మహిమ. మహిమ అంటే ఏంటి? మహత్వం. సో తెలుగు భాషలో మహిమ లేదంటే తేజస్సు, మలయాళ భాషలో మహత్వం, కన్నడ భాషలో ప్రభావం అని పిలుస్తారు. కన్నడ భాషలో ప్రభావం. ఇంకా ఇంగ్లీష్ భాషలో చాలా సింపుల్ ఉన్నది, గ్లోరీ. ఏంటమ్మా? గ్లోరీ. ఒక రోజు నా రూమ్ లో కూర్చొని, లార్డ్ ఐ నీడ్ గ్లోరీ. దేవా నాకు గ్లోరీ కావాలయ్యా, నాకు గ్లోరీ అంటే చాలా ఇష్టమయ్యా, గ్లోరీ నాకు కావాలయ్యా ప్రార్థన చేస్తే నా భార్య పరిగెత్తి నా దగ్గరికి వచ్చి, ఎవరయ్యా గ్లోరీ? నేను చెప్పాను, గ్లోరీ అది కాదు, ఇది వేరే గ్లోరీ. చెప్పు. గ్లోరీ అంటే ఏంటమ్మా? మహిమ. మహిమ అంటే పక్కన ఇల్లు ఉన్న అక్క పేరు కాదు మహిమ. మహిమ అంటే తేజస్సు, తేజో మహిమ. ఈ రాత్రి అదే తేజో మహిమ దేవుడు నా మీద, మీ మీద. చెప్పండి, మహిమ. నాకేమో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మెసేజ్ చెప్పమని ప్రేరేపించారు కాబట్టి అసలు నేను వేరే మెసేజ్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను. దేవుడు నాకు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది దీని గురించి మాట్లాడు. ఎందుకంటే లింగవరములో దేవుడు తన మహిమను బయలుపరచబోతున్నారు, మహిమను దేవుడు నింపబోతున్నారు. ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ మహిమను నేను చూశాను. చంపిన మాత్రం గట్టిగా చెప్పబోతున్నా, ఈ రాత్రి దేవ మహిమ నేను చూచుదును గాక. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. మహిమ మలయాళ భాషలో గట్టిగా చెప్పండి, మహత్వం. సూపర్ గా చెప్పారు. మలయాళంలో మహత్వం, ఇంగ్లీష్ లో గ్లోరీ, కన్నడ భాషలో ప్రభావం. మీకు భాషలో డిఫరెంట్ అర్థాలు మీరు చూసుకున్నారు. కానీ భాష కాకుండా మనం దీని గురించి, మహిమ గురించిన మీనింగ్ ఏంటి, అర్థం ఏంటని నేను గూగుల్లో సెర్చ్ చేశాను. గూగుల్లో నేను ఈ గ్లోరీ అంటే ఏంటి అని సెర్చ్ చేశాను. గూగుల్లో కానీ యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు చాలా ఇన్ఫర్మేషన్స్ నాకు వచ్చింది. దానిలో వచ్చిన ప్రాముఖ్యమైన కొన్ని అర్థాలు మాత్రం చెప్తాను. చాలా అర్థాలు ఉంది కానీ 2-3 అర్థాలు చెప్తానమ్మా. శ్రద్ధగా చూడండి. ఒకటేమో ఆమె రాయబడిన మాట లైట్. గ్లోరీ అంటే ఏంటమ్మా? లైట్. లైట్ అంటే వెలుగు అని అర్థం. గ్లోరీ అంటే ఏంటమ్మా? లైట్. లైట్ అంటే వెలుగు. ఇంకొక భాషలో ప్రకాశం. ఎంత గట్టిగా చెప్పండి, ప్రకాశం. ఇంకొక అర్థంలో ప్రభావం అని కూడా రాయబడింది. ఏంటమ్మా? ప్రభావం. గ్లోరీ అంటే ఏంటని గూగుల్లో లోకం ఇచ్చే అర్థం గురించి నేను టైప్ చేసి చూస్తే లోకం ఇచ్చే అర్థం దేనికి, మహిమకి ఇచ్చిన ప్రాముఖ్యమైన అర్థం తెలుసా? ప్రభావం, ప్రకాశం, వెలుగు అని చూపిస్తుంది. ఇంకొక అర్థం నాకు బాగా నచ్చింది. ఆ అర్థం ఇలా ఉంది, అమ్మకి చూడండి, బ్యూటీ అని ఉంది. ఏంటమ్మా? బ్యూటీ. గట్టిగా చెప్పండి, బ్యూటీ. బ్యూటీ అంటే తెలుగు భాషలో సౌందర్యం. ఏంటమ్మా? సౌందర్యం. ఇప్పుడు ఈ మాట అక్కడ రాసుకోవచ్చు, మీరు ఇలాగూ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ. మహిమ, ఆ మహిమకు అర్థం ఏంటమ్మా? సౌందర్యం. ఇప్పుడు ఇలా చెప్పొచ్చు, మనము ఇలాగూ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సౌందర్యం పొందవలని. కొంతమందికి అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇలాగూ రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సౌందర్యం. మరొకసారి గట్టిగా చెప్పండి అమ్మా, సౌందర్యం. మరొకసారి గట్టిగా చెప్పండి. ఈ రాత్రి దేవుడు ఆత్మ చెప్తున్నారు, లోకం ఇచ్చే సౌందర్యం కంటే దేవుని సన్నిధి నుంచి ఒక సౌందర్యం మీరు పొందకపోతున్నారు. ఈ సౌందర్యం ఎక్కడ కూడా దొరకలేని ఒక సౌందర్యం. సంతోషంగా గట్టిగా
ఒకరు పాపం ఓకే నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్కి నాలాగా కలర్ కావాలని ఆశ. అందుకే ఫ్యాన్లోని మొత్తం వేసాడు అన్న. పౌడర్ అని వేసుకొని ఆ టైంలో మాకు కార్ లేదన్న, బైక్ లో మీటింగ్ వెళ్ళాలి. పాపం బైక్ లో స్టార్ట్ చేసి ముందు కూర్చున్నాడు, నేను వెనకాల కూర్చున్నా. నాకు బైక్ తోట అప్పుడు తెలియదు కాబట్టి వెనకాల కూర్చున్నా. ఆయన మొత్తం ఫ్యాన్లో మొత్తం పౌడర్ వేసుకుని చాలా చక్కగా స్ప్రే వేసుకుని అన్నా ఎలా ఉన్నాను సదురుగా ఉందన్నా అని చెప్పి పాపం ఆనందంగా బైక్ స్టార్ట్ చేశాడు. సగం దూరేలాగానే వర్షం వచ్చిందాక మొత్తం పోయింది. లోకం ఇచ్చే సౌందర్యం ఎంతే, కానీ ఈ రాత్రి మీకు ఒక సౌందర్యాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ సౌందర్యం యేసునున్న సౌందర్యం. ఓ అతి సుందరుడి యేసయ్య, ఆ యేసునున్న అదే సౌందర్యం ఈ రాత్రి నా మీద మీ మీద దేవుడు కుమ్మరించబోతున్నాను. చెప్పండి. మోషే కాలంలో బ్యూటీ పార్లర్ లేదు, సలూన్ లేదు. మోషే కాలంలో ఏం లేదమ్మా. కానీ మోషే కొండపైకి ఎక్కి కొన్ని రోజులు కనిపించిన తర్వాత దేవుని సాన్నిధి అనుభవించిన మోషే ఆ కొండ నుంచి కింద దిగిన వచ్చినప్పుడు ఆయన ముఖం కనపడలేని పరిస్థితిలో మహిమతో సౌందర్యంగా మారిపోయింది. అలాగే ఈ రాత్రి వాక్యం వింటున్న మీ ముఖము గట్టిగా చదువుతాడు. ఈ రాత్రి ఎంతమంది చెప్తారు, ప్రభువా నా ముఖము నీ ముఖములాగా మారిపోవును గాక, నా ముఖము నీ సౌందర్యం అనుభవించే రీతిలో దేవుడు ప్రకాశించుదురు గాక. అందుకే ఇది లేకపోయినా ఇదేగా సౌందర్యం. ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని జీవితంలో కొంతమందిలో ఇన్ఫీరియర్ ఉంది. అయ్యో నేను అంత సౌందర్యం లేదే, అలాగలేదే, వీలాగలేదే. మీ మనసులో ఒక డిప్రెషన్ ఉంది. ఈ రాత్రి ఆ స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ దేవుడు కొట్టివేసి మీ ముఖంలో ఆయన ముఖ కాంతి ప్రకాశించబోతున్నారు. ఆయనను చూచిన వాడు ఎన్నడూ సిగ్గుపడలేదు. వారి ముఖము సూర్యుడు ప్రకాశించబోతున్నారు. ఈ రాత్రి మీ ముఖంలో మహిమత ప్రకాశించబడు. ఎంతమంది ప్రార్థన చేస్తారు, నా ముఖములు దేవుని మహిమతో ప్రకాశించబడును గాక. ఎంత ఇలాంటి మెసేజ్ చెప్పిన కొంతమంది ముఖం మాత్రం అమే మీ ముఖములో ఇచ్చిన గాక. మహిమ అంటే ఏంటమ్మా? గూగుల్ ఇచ్చే అర్థం అమ్మా, నేను కాదు. గూగుల్ అంటే లోకం ఇచ్చే అర్థం. లోకం ఏం చెప్తుందంటే మహిమకున్న అర్థం ఏంటి? ప్రకాశం. ఇప్పుడు ఇలా చెప్పొచ్చు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రకాశం పొందవలనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వెలుగు పొందవలనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభావం పొందవలనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సౌందర్యం పొందవలేదు. ఈ రాత్రి యేసును నదే సౌందర్యం, యేసును నదే ప్రభావం, యేసును నదే ప్రకాశం, యేసు నామములో నేను మీరు పొందుదురు గాక. యేసును ప్రభావం, ప్రకాశం, సౌందర్యం, వెలుగు. ఇంకా చాలా మీనింగ్ ఉంది, కానీ ఈ 4-3 పాయింట్స్ నేను అర్పిస్తున్నా. గూగుల్ అర్థం ఏంటది? ప్రకాశం, ప్రభావం, వెలుగు, సౌందర్యం. అమ్మా ఈ రాత్రి అకాలం చూడండి, దేవుడు నన్ను మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారంట? యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. ఈ రాత్రి ఎంతమంది చెప్తారు, ప్రభువా నీ సన్నిధికి నేను వచ్చింది ఏదో బంగ్లా పొందుకోవాలని కాదయ్యా, ఏదో స్వస్థత పొందుకోవాలని కాదయ్యా. స్వస్థత తాత్కాలికమే. ఎందుకంటే ఒకవేళ నేను ఇప్పుడు స్వస్థత పొందుకున్నా, ఇంకొక రోజు ఏదో రోగం వస్తాయి, మరలా నేను బలహీనంగా మారిపోతా, మరలా స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే లోకం పాపములుంది, లోకము రోగములుంది. కానీ రోగము స్వస్థత కంటే, అద్భుతాల కంటే, విడుదల కంటే నాకు నీ మహిమ కావాలి ప్రభువా. ఆ మహిమ అది ఎల్లప్పుడూ నిలిచేది. ఆ మహిమతో నేను నింపబడాలని చెప్పగలిగిన వారు మాత్రం చెప్పకొచ్చేది. ప్రభువా నీ మహిమతో నింపబడదురుగా. అమ్మ ఇప్పుడు లోకం ఇచ్చే అర్థం మనం చూసాం.
చూసారు. మహిమ అంటే ప్రభావం, చెప్పండి అమ్మా, ప్రభావం, ప్రకాశం, వెలుగు, సౌందర్యం. 4 పాయింట్లు చూసాం కదా ఈ లోకం చేస్తాం. కానీ బైబిల్లో మహిమ అంటే ఏంటి అని చూపిస్తున్నారు. మహిమ అంటే అమ్మ కూర్చోండి, అక్కడ కూర్చోండి. మహిమ అంటే ఏంటి, వాట్ ఈస్ గ్లోరీ అని బైబిల్లో చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. తిమోతి గ్రంథానికి వస్తే తిమోతి గ్రంథంలో చాలా స్పష్టంగా మహిమ గురించిన అర్థాలు చూపిస్తున్నారు. నేను దానికి ముందు కొన్ని విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ చూడ మహిమ అని మాట ఈబ్రూ భాషలో స్టార్ట్ అయింది. ఈబ్రూ భాషలో స్టార్ట్ అయింది. దానికి కాబోద్ అని వాడతారు. ఏంటమ్మా, కాబోద్. గట్టిగా చెప్పండి, కాబోద్, లేదంటే కావోద్, లేదా ఈ కవోద్ అని వాడుకుంటారు ఈబ్రూ భాషలో. కాబోద్ అంటే భారమైన మహిమ. ఏ మహిమమ్మా, భారమైన మహిమ. ఇక్కడ చూడండి, ఈ బైబిల్లో ఒక మాట ఉంది, మందిరం మొత్తం దేవుని మహిమతో నింపబడింది. నింపబడినప్పుడు సేవకులు అక్కడ సేవ చేయలేక పడిపోయారని బైబిల్ రాయబడింది. ఎందుకు పడిపోయారంటే అక్కడ మందిరం మొత్తం దేవుని మహిమతో నింపబడింది. ఆ మహిమ అనే పదం, ఆ మహిమ అనే వర్డ్ ఉంది కదా, దగ్గర ఒక వర్డ్ ఈబ్రూలో రాయబడింది కాబోద్. కాబోద్ అని రాయబడింది. కాబోద్ అంటే భారమైన మహిమ. భారం అంటే వెయిట్ ఆఫ్ గ్లోరీ. ఆమె చెప్పండి గట్టిగా. ఈ పెద్ద ఏంటిది స్పీకర్, ఈ బాక్స్ మీరు ఏంటిది తీసుకుంటే మన వల్ల కుదురుతుంది. ఎందుకంటే ఇది చాలా భారం కాబట్టి మనం పడిపోతాం. ఇలాగా దేవుని మహిమ కొన్ని టైంలో భారంగా దిగి వస్తుంది. వెయిట్ ఆఫ్ గ్లోరీ. ఇంగ్లీష్ బైబిల్లో వెయిట్ ఆఫ్ గ్లోరీ రాయబడింది. వెయిట్ ఆఫ్ గ్లోరీ అంటే భారమైన మహిమ, తేజస్. ఈ రాత్రి ఆ మహిమ మీ మీద దేవుడు కుమ్మరించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ భారమైన మహిమ అని రాయబడింది కాబోద్. కానీ షెకేనా అని కూడా ఈబ్రూ భాషలో ఒక మాట. షెకేనా విన్నారు ఎప్పుడైనా? షెకేనా, షెకేనా అంటే ఏంటమ్మా, మేఘం, వెలుగు. షెకేనా అంటే వెలుగు అని, మహిమ, మహిమ, వెలుగైన మహిమ. ఇలా చాలా మీనింగ్స్ ఉంది. కానీ బైబిల్లో తిమోతి గ్రంథంలో పౌలు గారు చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. ఒకసారి చూడండి, బైబిల్లో మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఫస్ట్ తిమోతి చాప్టర్ 6. మైకులు కొంచెం చదివి చేయండి. మొదటి తిమోతి, నేను ఒక 3-4 సార్లు రెఫరెన్స్ చెప్తాను, చెప్పిన తర్వాత చదవండి, అప్పుడు అందరూ తీసుకున్నట్టు కుదురుతుంది కాబట్టి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఫస్ట్ తిమోతి చాప్టర్ 6 verses 16 చదవండి. ఫస్ట్ తిమోతి 6:16. ఓకే, మరొకసారి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్. ఆమె చెప్పండి గట్టిగా. అమ్మా, తేజస్. ఇక్కడ చూడండి, తేజస్. ఎలాంటి తేజస్ అంట? సమీపింపరాని తేజస్. మరొకసారి గట్టి చెప్పండి, సమీపింపరాని తేజస్. అమ్మ, ఈ మాట చూడండి, తేజస్ ఎలాంటి, సమీపింపరాని. సమీపింపరాని అంటే ఏంటి? దగ్గరికి సరే, మీకు అర్థమైన ఇది చెప్తా. ఈ లైట్ ఉంది కదా, ఆ లైట్ ఒక 2 సెకండ్లు మీరు చూడండి. చూసి నన్ను చూడండి, నేను కనబడతానా? బాగా ఎండ ఉన్నప్పుడు బయట తిరిగిన తర్వాత వెంటనే ఇంటి లోపలికి వస్తే ఏదైనా కనబడుతుందా? ఎందుకు కనబడదంటే ఇది అన్అప్రోచబుల్ ఉండదు. ఆమె చెప్పండి గట్టి. హల్లెలూయా. సమీపింపరాని తేజస్ అనే మాటకు అర్థం అన్అప్రోచబుల్. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నారు. నేను చెప్పాను కదా, ఒక లైట్ ని 2 సెకండ్ చూసి మిమ్మల్ని చూస్తే మీరు కంటికి కనబడదు. ఎందుకు కనబడదు అంటే మీరు ఆ వెలుగులో ఆల్రెడీ కవర్ అయిపోయారు. వెలుగులో తెలుగులో ఏం చెప్తారు మాస్టర్ గారు? వెలుగులో ఈడన్ అంటే తెలుగులో మరుగు చేయబడ్డారు. ఆ వెలుగుని బట్టి మీరేమైపోయారు? ఈ రాత్రి దేవుడు మీకు ఒక మహిమని ఇస్తున్నారు. ఆ మహిమ యేసులోని అదే మహిమ. ఆ మహిమ ఎలాంటి మహిమ అంటే సమీపింపరాని మహిమ. అంటే దానికి అర్థం, ఒకవేళ సాతాన్ మిమ్మల్ని వెతికి వచ్చిన సాతాన్ కంటికి మీరు కనబడదు. ఎందుకంటే మీరు సమీపింపరాని తేజస్సులో నివాసం చేయబోతున్నారు. గట్టిగా 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 చప్పుడు కొడుతుంది. అర్థమవుతుందా?
అర్థమవుతుందా? నేను ఈ వాక్యం మాట్లాడుతుంటే ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ ఉన్న చాలా మంది జీవితంలో ఆపత్తులు మిమ్మల్ని వెతికి వచ్చింది, యాక్సిడెంట్స్ మిమ్మల్ని వెతికి వచ్చింది, చాదబడి మిమ్మల్ని వెతికి వచ్చింది. కానీ వెతికి వచ్చిన మీరు చాదబడి కంటికి కనబడలేదమ్మా. ఆపత్తులు కంటికి కనబడలేదు, కంటికి కనబడలేదు. ఎందుకంటే దేవుడు మీలో తన మహిమను రిలీజ్ చేశారు కాబట్టి, తన మహిమతో నింపారు కాబట్టి. నమ్మిన వాళ్ళు మాత్రం చప్పుడు కొట్టేప్పుడు ప్రభువా 2026 సంవత్సరము 2025 సంవత్సరము జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు దేవా నా కాలు కప్పల కాకుండా, అయ్యో నా కళ్ళ కన్నీళ్ళు కాకుండా నీ కృపను నన్ను భద్రపరిచింది నీ మహిమ మాత్రమే అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పుడు కొడుతూ ప్రభుకి స్తోత్రమని చెప్పవా? ఈ రాత్రి మీద చప్పుడు కొడుతుండగానే దేవుడు తన మహిమని మీ మీద కుమ్మరిస్తున్నాడు. మీరు మాత్రం హల్లెలూయా, ఆమేన్. నేను చాలా స్పష్టంగా ప్రభు చాలా స్పష్టంగా నాతో చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది దగ్గరికి చాలా చాలా రకాలైన చాదబడి క్రియలు రిలీజ్ అయ్యింది. మీకు వ్యతిరేకంగా చాదబడి క్రియలు ఉంది, కానీ ఆ చాదబడి మిమ్మల్ని టచ్ చేయలేదమ్మా. మనం అగ్ని బాగా మండుతుంటే దాని దగ్గరికి వెళ్తే ఆ ఎఫెక్ట్ వస్తుంది, కానీ అగ్నిలో మనం కాలిపోం కదా. అలాగే చాదబడి శక్తిలో మీ దగ్గరకు వచ్చిన దాని ఎఫెక్ట్ మిమ్మల్ని లైట్ గా తాగుతుంది, కానీ అది మిమ్మల్ని ఏం చేయకపోతుంది ఏం తెలుసా? ఆ చాదబడి దృష్టికి మీరు కనబడట్లేదు, ఎందుకంటే ఆయన మహిమతో మీరు మీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. దైవికమైన విడుదల మీ కుటుంబంలో మీరు దయచేయబోతున్నారు. మీరు ఇక్కడ కూర్చున్నారు, కానీ మీ మనసులో చాలా రకాలైన ఆలోచన, ప్రభువా ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోతుందని చాలా వేదనతో నలిగిపోతున్నాం. ఈ వాక్యం వినలేని స్థితిలో మీ మనసులో చాలా రకాలైన ఆలోచనతో నలిగిపోతున్నాం, కానీ ఈ రాత్రి దైవికమైన విడుదల మీ కుటుంబంలో దేవుడు దయచేయబోతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పుడు కొడుతూ రావాలా. ఇక్కడ చాలా మంది జీవితంలో దేవుడు తన మహిమలో నిండుతున్నారు. ఎలాంటి మహిమ? సమీపింపరాని తేజస్సు. ఎంతమంది ఆశపడుతున్నారు, ప్రభువా యేసులో అదే తేజస్సు నాకు కావాలి. ఆ తేజస్సు ఎలాంటి తేజస్సు అంట? సమీపింపరాని తేజస్సు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మీద నేను నమ్ముతున్నాను, పాస్టర్స్ దేవుని మహాకృప. మనం ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం. నేను ఈ ఒక్క వారంలో 3000 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. నేను మన విజయాన్న మేము ఇద్దరు కలిసి ఇక్కడి నుండి కేరళ వరకు, కేరళ నుండి మరలా ఆంధ్ర వరకు దాదాపు 3000 కిలోమీటర్స్ 3000 కిలోమీటర్స్ మేము ప్రయాణం చేశాం. మేము వెళ్లే దారిలో హైవేలో ఎన్నో యాక్సిడెంట్స్ చూసాం, కానీ దేవుడు తన మహాకృపను బట్టి నిద్ర వచ్చినా గానీ ఆయన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచారు. ఇక్కడ కూడా కూర్చుని మాట్లాడుతున్నారు. ఆయన మహిమ మీ మీద ఉంది కాబట్టి, ఆయన తేజో మహిమ దేవుడు మిమ్మల్ని కప్పుకున్నారు కాబట్టి ఈ రోజు చెప్పండి, ప్రభువా దేవాన్ని సమీపరాని తేజస్సు నాకు కూడా ఇస్తున్నందుకు స్తోత్రం. ఈ సత్యం దావీదుకి తెలుసు కాబట్టి, ఈ నూతన నిబంధన ప్రత్యక్షత దావీదు పొందుకున్నాడు కాబట్టి, పాత నిబంధనలు కూడా 91 కీర్తన 91 సామ్స్ అమ్మ చదవక లెక్క చూడండి. సామ్స్ 91 లో దావీదు ఇలా చెప్తున్నాడు, 1000 మంది పడినను 10,000 మంది పడినను ఏ అపాయము నా దగ్గరికి రాదు. 10,000 మంది పడని పర్వాలేదు, 1000 మంది వచ్చినా పర్వాలేదు, అది నా దగ్గరికి సమీపించదు. ఎందుకంటే ఆయన రెక్కల కింద దేవుడు నన్ను భద్రపరుస్తున్నారు కాబట్టి, ఆయన మహిమ కింద ఆయన నన్ను భద్రపరుస్తున్నారు కాబట్టి ఈ రాత్రి మాట్లాడుతున్నారు. ఆయన రెక్కల కింద మీరు భద్రంగా ఉన్నారు, భద్రపరచబడ్డారని నమ్మిన ఇక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేసిన వాళ్ళని దేవుడే భద్రపరుస్తున్నారు. మీ పిల్లలు
స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, అటు ఇటు తిరిగి వస్తున్నారు. కానీ వాళ్ళ జీవితంలో ఏ అపాయం వారిని తగలకుండా దేవుడే వారిని కాపాడుతున్నారు. ఈ రోజు ఎంతమంది చెప్తున్నారు 2025 సంవత్సరం నేను ఈ రోజు కూడా సజీవుడుగా ఉంటున్నానంటే నా దగ్గరికి రోగాలు వచ్చింది, బలహీనత వచ్చింది, అయిపోయిందేమో అనుకున్నా. ఆ టైంలో కూడా దేవుడు తన మహిమను నా మీద కుమ్మరించారు. కాబట్టి ఈ రోజు కూడా సజీవమైన చాలా మందితో పాటు నేను సజీవ సాక్షిగా నేను నన్ను నిలబెట్ట చేస్తాను. ఆ కృపను బట్టి స్తోత్రమని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం నా నడకలో అడుగు ఉందని, నా శ్వాస కేవలం కృప మాత్రమేలని, నీవు లేకుండా నా పయనం సాగదని, ఈశ్వరము లేని ఊపిరి వ్యర్థమని, నీవు లేకుండా పయనం సాగదని, ఈశ్వరము లేని ఊపిరి వ్యర్థమని తెలుసుకున్నాను. నువ్వే ఈ లోకం వద్దయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా యేసయ్యా. ఎన్ని తరాలైనా యేసయ్యా, భక్తి లేనిదా యేసయ్యా, ఎన్ని తరాలైనా యేసయ్యా, భక్తి లేనిదా మాకు తప్పే వాడదు కానీ కాదయ్యా. నీవు కలిగిన హృదయం యేసయ్యా, మాకు తప్పే వాడదు కానీ కాదయ్యా. నీవు కలిగిన హృదయం యేసయ్యా, నాలో ఆనందం నీవేనని, నా జీవితాన్ని గమనించాలని, నాలోని ఆనందం నీవేనని, నా జీవితాన్ని గమనించాలని, ఏకైన దేవుని నా శక్తియో నా బలమో నా ఆరోగ్యమో కాదు ఈ రోజు కూడా నేను నిలబడుతున్నానంటే నీ మహిమ నాకు ఇచ్చావు ప్రభువా. ఆ మహిమ ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పగలిగినాను. ఎలా పిలిచారు? ఎందుకు పిలిచారు? ఆ మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ప్రభావం, ప్రకాశం, వెలుగు, సౌందర్యం. ఈ మహిమ అంటే కాబోదని శక్తిని విన్నాను. కానీ ఇప్పుడు మహిమ అంటే ఏంటి అని బైబిల్ చూపిస్తుంది. మహిమ సమీపింపరాని తేజస్. ఈ రాత్రి దేవుడు ఆ తేజస్ మీకు ఇవ్వబోతున్నాడు. ఎంతమంది ఆమె చెప్తున్నారు? దేవుడు నాకు ఒక మహిమ ఇవ్వబోతున్నారు. ఆ మహిమ ఎలాంటి మహిమ అంటే సమీపింపరాని
రాని తేజస్సు. ఏ తెగులు నీ గూడారము సమీపించకుండా దేవుడు నిన్ను కాపాడే తేజము, మహిమ, అగ్ని స్తంభము, మేఘ స్తంభముగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించినది మహిమ. లింగ బలములున్న ప్రతి ఒక్కరిని దేవుడు చేతి నడిపించబోతున్నా. చెప్పండి. ఈ విషయం వాక్యం మాట్లాడుతున్న టైంలో ప్రభు నాతో చాలా స్పష్టంగా చెప్పారు. కోవిడ్ వచ్చింది, వెళ్ళిపోయింది. కరోనా వైరస్ అని, ఆ వైరస్ అని, ఈ వైరస్ అని, ముఖం చూడలేని పరిస్థితి, చేయి కలపలేని పరిస్థితి. ఆమె చాలా కంటి ముందే ఊపిరిలో ప్రాబ్లం వచ్చింది. ఆ క్షణంలో మంచి జిమ్నాస్టిక్ బాడీ ఉన్న వాళ్ళు కూడా ఆ క్షణంలో కళ్ళు ముందే పడిపోయి చచ్చిపోయిన పరిస్థితి మనం చూసి వచ్చాం. కానీ దేవుడు మహాకృప నన్ను మిమ్మల్ని కృపించాడు. కానీ ఒక విషయం అయితే చెప్పాలి. నేను ఒక 3-4 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు, కోవిడ్ అయిపోయింది, కరోనా అయిపోయిందని హ్యాపీగా ఉంటున్నాము. కానీ కాదు, ఇంకా ఘోరమైన సంఘటనలు కావాలని మీరు రాసుకోండి. ఘోరమైన సంఘటనలు లోకంలో రిలీజ్ అవబోతుంది. ఆకాశంలో కొన్ని సూచనలు కనబడబోతుంది, సముద్రంలో సూచనలు కనబడబోతుంది. లోకం చాలా తీవ్రంగా, చాలా ప్రాంతంలో అది రోగాలు అది విస్తరించబడబోతుంది. కానీ దేవుడు చెప్తున్న మాట, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ రాత్రి ఎంతమంది నమ్ముతున్నారు? నేను దేవుని ఎరుగుతున్నాను కాబట్టి, దేవుడు నాకు యెహోవా ఆత్మ కాబట్టి, ఆయన ఆశ్రయ దుర్గం కాబట్టి, ఆయన ఎన్నడు విడువడు, ఆయన మహిమ కింద నేను కప్పుకున్నాను కాబట్టి, ఆయన సన్నిధి నా మీద ఉంది కాబట్టి ఏ తెగులు కూడా చెప్తున్న మాట కావాలని రాసుకుంటాను. చాలా స్పష్టంగా ప్రభు నాతో చాలా స్పష్టంగా చెప్పారు, లోకంలో ఇంకా ఘోరమైన సంఘటనలు జరగబోతుంది. నేను చూసాను పాస్టర్ గారు, చిన్న పిల్లలు కూడా వాళ్ళకి బ్రీతింగ్ లేకుండా ఏడుస్తున్నారు. చాలా పెద్దవాళ్ళు రోడ్ సైడ్ లో బ్రీతింగ్ లేకుండా ఏడుస్తున్నారు. వాటర్ లో తేడా వస్తుంది, నీళ్ళలో తేడా వస్తుంది, సముద్రంలో తేడా వస్తుంది. ఆకాశంలో 5-6 రోజుల నుంచి కంటిన్యూస్ గా ఇదే కళ నేను చూస్తున్నా, ఇదే దర్శనం చూస్తున్నా. ఏ పబ్లిక్ మీటింగ్ లో నేను చెప్పలేదు, కానీ ఈ రోజు ఈ వాక్యం ఇక్కడ మాట్లాడుతుంటే ప్రభు నాతో చాలా స్పష్టంగా చెప్తున్నారు. మిమ్మల్ని భయపడించాలని నేను చెప్పట్లేదమ్మా, దేవుడు మీకు ధైర్యం ఇస్తున్నారు. ఏం తెలుసా? ఎలాంటి తెగులు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి పరిస్థితి లోకం మొత్తం కమ్ముకున్నా, దేవుని మహిమ మీ మీద ఉంటే ఏ తెగులు నీ గూడాలను సంధించకుండా దేవుని పడివలు దేవుని పడివలు 10,000 మంది పడివలు ఏ అపాయం. నేను 5-6 సార్లు ఇదే కళ చూసి షాకింగ్ గా నేను లేచి కూర్చుని ఏడ్చాను. ఏడ్చిన టైంలో ప్రభు నాతో చాలా స్పష్టంగా చెప్పారు, ప్రశాంత్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు? భయపడక్కర్లేదు, నా బిడ్డలతో చెప్పు, వాళ్ళు భయపడక్కర్లేదు. ఎందుకంటే వారి మీద నేను నా మహిమని ఇవ్వబోతున్నా. నేను ఎందుకు పిలుస్తున్నా? నా మహిమ ఇవ్వడానికి. దేవుడు నన్ను పిలిచారా? ఎక్కడి నుండి? చీకటిలో నుండి. ఎక్కడికి? ఆశ్చర్యకరమైన వెలుగు కాదు, ఆశ్చర్యకరమైన వెలుగులు. ఎందుకు ఆశ్చర్యకరమైన వెలుగులకి పిలిచారు? ఎందుకంటే చెప్పండమ్మా, యేసులో అదే మహిమ నేను మీరు పొందుకోవాలి. ఈ రాత్రి ఎంతమంది చెప్తారు, నాకు ఆ మహిమ కావాలి? ఎంతమందికి ఆశ మహిమ కావాలి? ఆ మహిమ ఎలాంటి మహిమ? సమీపింపరాని. ఈ బైబిల్లో పౌలు గారు చాలా స్పష్టంగా ఈ తేజస్ గురించి వివరించారు. తేజస్ గురించి అపోస్తల కార్యాలు స్పీడ్ వెళ్దాం. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 13వ వచనం చదవండి. మీరు రాసుకునే వారైతే రాసుకోండి, ఇది చాలా ఆశీర్వాదంగా ఉంది. యాక్ట్స్ 26 అపోస్తల కార్యాలు 26వ 13వ వచనం మైకిల్ చదవండి. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 13వ వచనం. రాజా రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను అందరికి చదివించండి, ఏమంటుండి ఆ సిస్టమ్ మాత్రం చెప్తాను, గట్టిగా చదవండి. పౌలు గారు చెప్తున్నారు, రాజా మధ్య రాత్రి నేను చెప్పలేదు, ఎప్పుడు చెప్తున్నాను? మధ్యాహ్నమందు నా చుట్టూను, నాతో కూడా వచ్చిన వారి చుట్టూను. అక్క ఎక్కడమ్మా? ఆకాశం నుండి. నాకు బాగా నచ్చిన మాట, సూర్య తేజస్సు
కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు తోమల ప్రకాశించుట చూచింది. మీరు చెప్పమంటారు అనుకున్నా. పౌరులు చెప్తున్నాను రాక ఎప్పుడమ్మా? మధ్యాహ్నం. మధ్యాహ్నం అంటే సూర్యుడు కరెక్ట్గా నెత్తి మీద, అది మంచి మాట చెప్పారు, నెత్తి మీద ఏంటది నడినెత్తి మీద అంటే మధ్యాహ్నం, మిడ్ డే కరెక్ట్గా. ఇప్పుడు పౌల్ గారు దాదాపు నా లైన్ ఉంటాడు. పౌల్ గారు, నేను పౌల్ గారు బట్టి నేను తీసుకోవాలి, ఎందుకంటే నాకంటే కొట్టివాడు. ఇది బైబిల్లో ఉంది, బాస్కెట్ లో వెళ్ళి దాచాడంట. మీరు ఊహించండి ఎలా అంతా ఉంటాడు పౌల్ గారు. పౌల్ గారు కూడా ఇలాగే ఉంటారు. పౌల్ గారు చెప్తున్నాడు, మరి తెలుగులో చెప్పింది నడి కరెక్ట్గా ఎక్కడ వస్తుంది? సూర్యుడు బాగా అమ్మాయి చూడండి, లోకములు బాగా ప్రకాశించేది సూర్యుడే కాదు, చాలా పవర్ఫుల్ ఏంటి చెప్పండి. చాలా మంది సైంటిస్టులు మార్స్, తెలుగులో మార్స్ అయినా మార్స్ ప్లానెట్ అంటే ఆకాశంలో ఉన్న ప్లానెట్స్ ఉంది, గ్యాలక్సీల ప్లానెట్స్, గ్రహం కాదు గ్రహం కరెక్ట్గా చెప్పండి. ఈ ప్లానెట్స్ కి వెళ్ళి దాని అన్ని చెక్ చేసి వస్తున్నారు. కానీ ఒక్క సైంటిస్ట్ కూడా సూర్యునికి వెళ్తే ఇక వాళ్ళ పౌరులు కూడా దొరకదు. సూర్యుడు చాలా పవర్ఫుల్ అమ్మా, సూర్యుడు చాలా పవర్ఫుల్. ఇప్పుడు పౌరులు చెప్తున్నారు, మధ్యాహ్నం ముందు సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు నా తోడు తాకింది. ఈ రాత్రి దైవ తేజస్సు పౌరులు చెప్తున్నారు. అమ్మగించండి, దైవ తేజస్సు ఎలాంటి తేజస్సు అంటే సూర్యుడు అంటే న్యాచురల్ సన్ కంటే ఒక సూపర్ న్యాచురల్ సన్ నా మీద ప్రకాశించబడింది. మీకు అర్థమవుతుంది అంటే న్యాచురల్ అంటే సాధారణ సూర్యుడిచ్చే ప్రకాశం కంటే ఒక అసాధారణమైన దేవుని ప్రకాశం ఈ రాత్రి మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ పరిచర్యలో, మీ ఆరాధనలో మీరు ప్రకాశించబోతున్నారు. ఈ సూర్యుడు నీతి సూర్యుడు, ఆమె చెప్పండి. ఈ సూర్యుడు నిత్య సూర్యుడు, ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ సూర్యుడు అంటే న్యాచురల్ సూర్యుడు కంటే అంటే మన తెలుగులో ఏం చెప్పాలి, సాధారణ సూర్యుడు కంటే అసాధారణమైన వెలుగిచ్చే దైవికమైన సూర్యుడు. ఈ రాత్రి ఎంతమంది చెప్తారు, ప్రభువా సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు ఈ రాత్రి నన్ను తాకును గాక, నా మీద కుమ్మరించబడును గాక, నా జీవితాన్ని కుమ్మరించబడును గాక. హల్లెలూయా. పౌలు ఈ సౌలు మీద ఈ మహిమ ప్రకాశం తాకింది. అవును, ఈ మహిమ ప్రకాశం తాకిన వెంటనే పడిపోయాడు. పడిపోయిన ఈ సౌలు తిరిగి లేచినప్పుడు సౌలుగా కాదు తిరిగి లేచాడు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నారు, మీ కుటుంబంలో మీ భర్త మీద ఈ వెలుగు తాకబోతుంది, మీ పిల్లల మీద వెలుగు తాకబోతుంది, మీ జీవితం మీద ఈ వెలుగు తాకబోతుంది, మీ సంఘం మీద వెలుగు తాకబోతుంది, మన లింగవరం మీద దేవుడి వెలుగు తాకబోతుంది. ఓ దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఈ మహిమను చూసి దేవుని ఆరాధించబోతున్నారని నమ్మిన వాళ్ళు మాత్రం దేవునికి, దేవుని పనికి, దేవుని పరిచయకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఈ మహిమ ద్వారా ఆకర్షించబడబోతున్నారు. గట్టిగా చప్పుడు కొడుతూ ఆమె రావే రావే రావే. నేను ఈ మెసేజ్ హైదరాబాద్ లో చెప్పాను, ఇదే మెసేజ్ హైదరాబాద్ లో చెప్పాను. హైదరాబాద్ లో చెప్పినప్పుడు నేను ఇలా చెప్పాను, సౌలు లాంటి వాళ్ళు ఈ మహిమ ద్వారా పౌరులుగా మారిపోతున్నారని చెప్పాను. చెప్పగానే ఒక అమ్మగారు ఒక సైడ్ లో కూర్చొని ఆ విశ్వాసంతో ఈ చెప్పిన మాటని అలాగే విశ్వాసంతో స్వీకరించి, అయ్యా నా భర్త, నేను చర్చికి రావడం రహస్యంగా వస్తున్నాను, రహస్యంగా నా భర్తకి అసలు ఇష్టం ఉండదు, కానీ అక్కడ ప్రేయర్లో అమ్మగారు ప్రార్థన చేశారు, ప్రభువా ఈ సౌలుని తాకిన అదే వెలుగు నా భర్తని తాకును కాక, నా భర్తని సందర్శించుదురు కాక, భర్త మీద ఆ మహిమ దిగి వచ్చుదురు కాక. అమ్మగారు ప్రార్థన చేశారు. ఏం జరిగిందంటే ఆ నైట్ మీటింగ్ అంతా అయిన తర్వాత ఇంటికి వెళ్తే, ఆ ఇంటికి వెళ్ళగానే భర్త బెడ్ లో పడుకొని గట్టిగా
స్టమక్ కడుపులో చేయి పట్టుకుని ఏడుస్తున్నాడంట. ఎంత టాబ్లెట్ వేసినా ఏది వేసినా కడుపు నొప్పి తగ్గట్లేదు. హాస్పిటల్కి వెళ్ళినా అవట్లేదు. ఈయన ఏడుస్తున్నాడంట. ఏడ్చి ఈయన భార్యతో చెప్పినమాట, అమ్మా నువ్వు యేసు ప్రభువుని ఎప్పుడు చెప్తున్నావు కదా, ఒక్కసారి ప్రార్థన చేయి, నాకు స్వస్థత కావాలి. అమ్మగారు వేరేం చూడలేదు, పాస్టర్కి ఫోన్ చేయలేదు. ఆ చేయి తీసుకొని స్టమక్ పెట్టి ఏసునామములో ఈ క్షణంలో స్వస్థత పరచబడునుగా. ఈ ప్రార్థన చేయగానే ఆయనకి స్వస్థత ఆన్ స్పాట్ వచ్చేసింది. ఆయన ప్రార్థన అయిన తర్వాత ఆయన అమ్మగారితో చెప్తున్నమాట, సారీ ఇప్పుడు వరకు నేను నీ యేసు గురించి ఏదో చెప్పా, కానీ నువ్వు చేపట్టి ప్రార్థన చేయగానే ఒక వెలుగు, అది నేను వర్ణించలేని ఒక గొప్ప వెలుగు నన్ను ఈ రోజు తాకింది. ఈ రోజు ఇది నాకు యేసు ప్రభు కావాలి. ఇక్కడ వాక్యం వింటున్న మీతో అదే ప్రభు ప్రవచనంలో వారు మాట్లాడుతున్నారు. మీ ఇందులో ఉన్న కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ వెలుగు దేవుడు తాకబోతుందని నమ్మిన వారు మాత్రం మనసు గట్టిగా మహిమ. ఎలాంటి మహిమ? రెండోది మహిమ ఎలాంటి మహిమ? సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశం. ఈ సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన మహిమని నేను చెప్తే, ఈ మహిమ ఎలాంటి మహిమని ఊహించండి అమ్మ. ఇక్కడ చూడండి, సూర్య తేజస్సు కంటే. అప్పుడు సూర్యుడి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇషయా గ్రంథం 24వ అధ్యాయం, ఇషయా గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఐజయా 24:23 చదవండి. ఐజయా 24:23 స్పీడ్ గా చదవండి. మైకులో చదవండి ప్లీజ్. ఐజయా 24:23 ఇషయా గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. చంద్రుడు వెలవెల పోను, సూర్యుని ముఖము. మీరు ఆమె చెప్పదా? అమ్మాయికి చూడండి తలపై. దేవుడు తన మహిమను మీ మీద ప్రకాశించబోతున్నాడు. ఆమె చెప్పదా? దేవుడు పిలిచారా? ఎలా పిలిచారు? సువార్త. ఎందుకు పిలిచారు? యేసు క్రీస్తు యొక్క మహిమ. ఈ మహిమ పొందినప్పుడు ఏం జరుగుతుంది? మరొకసారి చదవండి. చంద్రుడు వెలవెల పోను, సూర్యుని ముఖము మారును. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. ఈ మాట చదివించండి. పెద్దల ఎదుట ఆయన ప్రభావము. ప్రభావం అంటే ఏంటి చెప్పరా మీరు? ప్రభావం అంటే ఏంటి? పెద్దల ఎదుట ఆయన మహిమ కనబడును. మహిమ కనబడుతున్నప్పుడు ఏం జరుగుతుందంట? చంద్రుడు వెలవెల, సూర్యుని ముఖము. మీకు అర్థం అవ్వలేదా? మా తలపైకి చూడండి. చంద్రుడు అంటే అర్థమైందా? అర్థమైందా? ఇది చూడండి. ఈ రాత్రి దేవుడు మీకు ఒక శుభ సందేశం ఇస్తున్నారు, శుభవర్తమానం ఇస్తున్నారు. ఏం తెలుసా? దేవుడు మిమ్మల్ని పిలిచారు. ఎలా పిలిచారు? శుభవర్తమానం. ఎందుకు పిలిచారు? మహిమ పొందాలి. ఏ మహిమ? యేసు క్రీస్తు యొక్క మహిమ. ఆ మహిమ ఎలాంటి మహిమ? సమీపంగానే తేజస్సు. ఇప్పుడు ఈ మహిమ దేవుడు మీకు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? చంద్రుడు వెలవెల. ఇంకో అర్థం అవ్వలేదు, సరే క్లియర్ గా అర్థమయ్యేది చెప్తాను. మన పాస్టర్ రాజేష్ గారు, మీకు బైక్ ఉంది కదా, కారు ఉందా? ఇప్పుడు వరకు బైక్ లింగవరం మొత్తం తిరుగుతుంది. సడన్ గా కార్ తీసుకున్నాడు. కార్ వచ్చిన కాక, అది కూడా నార్మల్ కాదు గారు, ఇట్లా కృష్ణ కారు. ఇప్పుడు కారు వచ్చింది అనుకోండి, వెంటనే పాస్ కారు తిరుగుతున్నారు. అప్పుడు కొంతమంది మొక్కలు, కొంతమంది ముఖము. చంద్రుడు వెలవెల పోను, సూర్యుని ముఖము. మీకు నా పాయింట్ అర్థమైందా? ఇప్పుడు వరకు మిమ్మల్ని చూసి హెక్కతాళి చేసేవాళ్ళు మిమ్మల్ని చూసి చెప్తారు, మా దేవుడు మీ తోడుగా ఉన్నాడు, దేవుడు మీ పక్షంగా ఉన్నారు, అందుకే దేవుడు వీళ్ళని అభివృద్ధి పైన అభివృద్ధిలో నడిపిస్తున్నారు, ఉన్నత స్థితిలో చేపట్టి నడిపిస్తున్నారు. కొంతమంది చెప్పారు, ప్రశాంత్ దాస్ గారు మీరు కేరళ వారు,
బెంగళూరులో ఉన్నవారు. కానీ ఆంధ్ర వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా మీ పాస్టరే, ఎక్కడ చూసినా పాస్టరే. నాకు అప్పుడు అర్థమైంది చంద్రుడు. మాకు ఛాన్స్ లేదు బ్రదరు, మీకు మాత్రం ఉంది. ఎందుకు తెలుసా? మహిమ ఏంటమ్మా? ఈ రాత్రి మహిమ దేవుడు మీ మీద కుమ్మరిస్తున్నారు. మా పిల్లలు ఇక్కడున్న చాలా మంది మీద మహిమ దేవుడు రిలీజ్ చేయబోతున్నారు. ఇక్కడున్న చాలా మంది మీద మహిమ కుమ్మరించబడబోతుంది. ఈ స్థితిగతియే దేవుడు మార్చబోతున్నారు. అక్క మహిమ వస్తే అసాధ్యం సాధ్యమైపోతుంది. లాసర్ దగ్గరికి యేసుప్రభు వెళ్ళారు. మరియా మార్త బెతేనీ గ్రామం. అక్కడ లాసర్ ఏమైపోయిందమ్మా? నేను ముగిస్తున్నాను. లాసర్ ఏమైపోయింది? చనిపోయింది. ఎన్ని రోజులు అయింది? 3 రోజులు కాదు, 4వ రోజు యేసుప్రభుకి వస్తున్నారు. ఎప్పుడమ్మా? ఏమొస్తుందమ్మా? వాసన వస్తుంది. ఇలాంటి టైంలో మరియా మాత పరిగెత్తి వచ్చి యేసుప్రభు దగ్గరికి చెప్తున్నమాట, అయ్యా నువ్వు ఉంటే బాగుండేది, నా సహోదరుడు చనిపోయేది కాదు. వెంటనే యేసుప్రభు చెప్పిన మాట తెలుసా? ఈ రోగం మరణం కొరకు కాదు, మహిమ కొరకు. మీరు నమ్మిన ఎడల దేవుడు తన మహిమను మీ మీద చూపించబోతున్నారు, మీ కుటుంబంలో చూపించబోతున్నారు, మీ సంఘంలో చూపించబోతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పగట్టుకునే ప్రభువా, ఈ రాత్రి నీ మహిమ నా కుటుంబం చూచుదురుగాక, నా గంటలు చూచుదురుగాక, నా వీటులు చూచుదురుగాక. ఆ మహిమ పైన పరచబడునుగాక. గట్టిగా చెప్పగట్టు యేసు నామములో రిసీవ్ ఇట్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సూర్యుని ముఖము. ఈ రాత్రి ఎంతమంది చెప్తారు, ప్రభువా నా స్థితిగతిని దేవుడు మార్చబోతున్నది చూస్తాం. కొంతమంది దృష్టిలో ఆశ్చర్యమైన రీతిలో దేవుడు నన్ను మార్చబోతున్నందుకు స్తోత్రం. ఈ రాత్రి వాక్యం వింటున్న కొంతమందితో ప్రభు చాలా స్పష్టంగా ప్రవచనాత్మక ద్వారా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వరకు మీ చేతిలో 5 రొట్టి 2 చేప మాత్రం ఉందేమో, అది ఆయన చేతికి ఇవ్వండి. 5 రొట్టి 5,000 మందికి పంచి పెట్టే రీతిలో, మహిమ కలిగిన రీతిలో దేవుడు దాన్ని విస్తరించబోతున్నారని, దేవుడు దాన్ని విస్తరించబోతున్నారని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి. యేసు నామమున చెప్పబోతున్నారు. ఈ రాత్రి మీ ముందుగా సాధ్యము మీరు సాధించబోతున్నారు. అద్భుత కార్యాలు మీ జీవితంలో గట్టిగా 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 చెప్పబోతున్నారు. ఈ రాత్రి మీ మహిమ నేను చూచుదురుగాక, ఈ మహిమ అనుభవించుదురుగాక, ఈ మహిమ